హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2లో గిరి దర్శనం చూపిస్తాను చెప్పాను కదా. చూపిస్తాను చూడండి. ఇక్కడ వినాయకుడి గుడి దర్శనం చేస్తున్నాము. తర్వాత శివయ్య గుడికి దర్శనం చేశాము. ఇదైతే అగ్నిలింగం అన్నమాట, శివయ్య గుడి. తర్వాత ఇక్కడ ఒక లింగం ఉంది, మాకు పేర్లు అయితే లేదు. దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాము. నైట్ భాగము 8 లింగాలు ఇక్కడ ఉంటాయి. 8 లింగాలకి దర్శనం చేసుకొని 4 లింగాలు దాటిన తర్వాత ఇక్కడైతే సాయిబాబా గుడి ఉంది. చూడండి, చాలా అందంగా డెకరేషన్ చేసి ఉన్నారు. ఇక్కడ మా అబ్బాయి నేను నిలబడి సాయిబాబా గుడికి దర్శనం చేయాలనేసి ఇక్కడ నిల్చున్నాము. నైట్ భాగంలో గేట్ వేసేసి ఉన్నారు. బయట నుంచే దర్శనం అయితే చేసామన్నమాట. ఇదైతే మోక్ష ద్వారం అండి. ఈ మోక్ష ద్వారంలో వెళ్ళి వస్తే మోక్షం లభిస్తుంది అనేసి అందరు అంటారు. మా ఫ్యామిలీ మొత్తము ఈ మోక్ష ద్వారంలో వెళ్ళి వచ్చామండి. మోక్షలింగం దర్శనం అయితే అయిపోయింది. రాత్రి 10 గంటల అప్పుడైతే ఈ నడక స్టార్ట్ చేశామండి. అన్ని దర్శనాలు అయిపోయింది. 14 కిలోమీటర్లు నడుచుకొని వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు తెల్లారితో 3 అయ్యిందండి. అలాగే మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.